పల్నాడు జిల్లాలో కలెక్టర్ని ఎన్ఎస్పీ ఎస్పీని కలిశానని అన్నారు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి నీరు వదులుతున్నారు, బొగ్గ వాగుకు నీరు వస్తోందని అన్నారు. గురజాల నియోజకవర్గంలో దైదా, తంగెడ, ఆకురాజుపల్లి, మేజరు, జానపాడు, మైనరు, గోతి ముక్కలకు సమృద్ధిగా నీళ్లు ఇవ్వాలని అన్నారు. తద్వారా గురజాల నియోజకవర్గంలోని 3 పట్టణాలకు, గ్రామాలకు తాగునీరు అందించవచ్చని చెప్పారు. తద్వారా భూగర్భ జలాలు కూడా అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే అన్నారు. పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని అలాగే ఎస్సీ ఎన్ఎస్పీ గారిని ఇద్దరిని కూడా కలవటం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున నాగార్జున సాగర్ రైట్ కెనాల్లో నీళ్లు వదులుతున్నారు. 2 రోజుల్లో బుగ్గబాగు వస్తాయని చెప్తున్నారు. త్వరలోనే ఆ నీళ్లని రైట్ కెనాల్లో వదిలినప్పుడు ముఖ్యంగా మా నియోజకవర్గానికి గురజాలకు సంబంధించి దైదా, తంగెడ, ఆకురాజుపల్లి మేజరు అలాగే జానపాడు మైనరు, గొట్టిముక్కల ఇవన్నీ కూడా నీళ్లు సమృద్ధిగా ఇవ్వగలిగితే మనం ఏదైతే తాగునీటి చెరువులు ఉన్నాయో, ముఖ్యంగా దాచేపల్లి పట్టణానికి నాగులేరు కూడా ఉంది, వీటిలో నీళ్ళని కనీసం ఉన్నత స్థాయిలో దాన్ని నిల్వ చేయగలిగితే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవటమే కాదు, తీవ్రమైన ఈ తాగునీటి ఎద్దడిని ఎంతో కొంతమేర నివారించవచ్చు. ఇప్పటికే 3 పట్టణాల్లో, గ్రామాల్లో ట్యాంకర్లు పెట్టి నీళ్ళని సప్లై చేస్తున్నాం. అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లమని చెప్పాం. వాస్తవంగా ఇది ఊహించని పరిణామం. ఇంత కరువు వస్తుంది దేశంలో, ఎందుకంటే ఒక్క మన ప్రాంతం కాదు. ఈరోజు టీవీలో చూస్తున్నాం, బెంగళూరు వంటి నగరంలో మాజీ డిప్యూటీ సీఎం ఇంట్లో కూడా నీళ్లు లేవనేది. కానీ మనం చేతనైనంత వరకు నాగార్జున సాగర్ ఉండటం వల్ల, బుగ్గవాగు వంటి డ్యామ్ ఉండటం వల్ల అక్కడ స్టోర్ చేయగలుగుతున్నాం. వీలైనంత వరకు నీళ్ళని ఇవ్వగలుగుతున్నాం. ఏది ఏమైనా వచ్చే సంవత్సరంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గురజాల నియోజకవర్గంలో 218 కోట్లతో జలదీక్ష కార్యక్రమం మొదలుపెట్టాం. పనులు సాగుతున్నాయి.